వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కోట నిష్క్రమించారు. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తిగా అయిపోయాయి. కోట శ్రీనివాసరావు సినిమా నేను ఫస్ట్ టైం మొదటిసారిగా చూసిన సినిమా ఆయనది ఆహనా పెళ్ళంట. ఆహనా పెళ్ళంట అది చాలా అంటే ఆ సినిమా లక్ష్మీపతిగా పిసినారి లక్ష్మీపతిగా అద్భుతంగా నటించాడు కోట. గణేష్ సినిమాలో విలన్ కూడా అద్భుతంగా నటించారు. రెండు సినిమాలు కూడా చాలా టాప్లో ఆడాయి, హిట్ కూడా అయ్యాయి బాగా. కోట గారు అనేక అంటే ఒక హాస్యము, విలనిజము, పిసినార్తనము, అసలు ఆయన ఏవేని పాత్రలు అంటూ లేవు. సో అట్లాంటి కోట గారు సకల కళాకారుడే కాకుండా సకల పాత్రలు పోషించి మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని వాళ్ళ ఒక 40 ఏళ్ల పాటు తన యొక్క పాత్రను అనేక రకాల పాత్రలు పోషించి తన యొక్క ముద్రను ఇవాళ తెలుగు సినిమా రంగం మర్చిపోని విధంగా పోషించి మన నుండి దూరం అయ్యాడు కోట గారు. అయితే 1000 కోట్లు ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇవాళ సాంప్రదాయంలో మళ్ళీ మనవడే పెట్టాలి, బిడ్డ పెట్టడానికి అధికారం లేదనే విధంగా బిడ్డతో తలకొరివి పెట్టించుకోలేకపోయాడు. ఎందుకంటే కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో. సో కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒక ఏకైక కొడుకు కుమారుడు, 2 బిడ్డలు ఉన్నారు. సో ఆ 2 బిడ్డలతో పెట్టించుకోలేదు. తలకొరివి అంటే అది మనవాద ధర్మంలో, హైందవ ధర్మంలో స్త్రీ అనర్హురాలు తన తండ్రికి అది ఏమిటి అంత్యక్రియలు చేయడం కాబట్టి మనవనితో చేపించినట్టుగా మన వార్తలు చూసాం. సో అది నిజంగా తప్పుడు. ఇంకా అనేక సినిమాలలో మనం వాళ్ళ బిడ్డ అర్హురాలే అన్నిటికీ తండ్రికి అని చెప్పినప్పటికీ కూడా వాటి సాంప్రదాయంలో ఆచరణలో అది జరగడం లేదనడానికి కోట శ్రీనివాసరావు ఏదైతే అంత్యక్రియలు జరిగిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. 1000 కోట్ల నుండి తలకొరి పెట్టేవాళ్ళు లేకపోయిందంటే ఇప్పుడు బిడ్డలు అర్హులు కాదా? ఇదేమి విచిత్రము, ఇదేమి పద్ధతి ఈ వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్నది అనడానికి ఒక గమ్మతైన సంఘటన కోట జీవితంలో జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బతుకున్నప్పుడన్నా మన బిడ్డతో పెట్టాను, బిడ్డలతో నేను చనిపోతే ఆయన విషయం చెప్పాల్సి ఉండే. మరి చెప్పిండో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దాదాపు 750 సినిమాల్లో తనదైన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు చెరగిన ముద్ర వేసిన 4 దశాబ్దాల సినీ ప్రయాణము, 750 పైగా చిత్రాలు, 9 నంది అవార్డులు, 2017లో పద్మశ్రీ పురస్కారం కూడా ఆయనకు లభించింది. సో ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, తన బంధువులు, మిత్రులంతా కూడా నివాళి అర్పించి కోటకు ఆయన ఇంట్లోనే చనిపోయాడు తుది శ్వాస విడిచి. సో వారి అంతిమ కార్యక్రమానికి అనేక మంది వచ్చి ఏడ్చారు. దాంట్లో బాబు మోహన్ గారు ఉన్నారు, కనబడుతున్నారు అక్కడ, బ్రహ్మానందం గారు ఉన్నారు. అట్లా చాలామంది సినీ ప్రముఖులంతా కూడా కన్నీరు మిన్నీరుగా ఏడ్చారంటే ఆయన మంచితనమే అందుకు నిదర్శనం. కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సంక్షోభం, ముఖ్యంగా దక్షిణాది తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్యలో వచ్చిన సంక్షోభాన్ని నివారించడానికి ఒకరోజు దీక్ష చేశాడు. ఆ దీక్ష ద్వారా మళ్ళీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నేను నిన్ననే చెన్నై వెళ్ళాను. చెన్నైలో ఆంధ్ర స్ట్రీట్, టీ నగర్ అంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్న స్ట్రీట్లో, ముఖ్యంగా వీళ్ళంతా సినిమా హీరోలంతా అక్కడే వాళ్ళు పుట్టి పెరిగారు. అక్కడే చాలామంది అక్కడే సొంత ఇల్లు ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు ఉన్నాయి అక్కడ. చాలా వరకు అవి కొంతమంది అమ్ముకొని కూడా వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. చెన్నై నుండి ఇవాళ మన తమిళులైనా, తెలుగు వాళ్ళైనా, మలయాళీలైనా, కన్నడీలైనా ఇవాళ మనంతా కూడా ద్రావిడలం, ముఖ్యంగా దక్షిణాది వాళ్ళం కాబట్టి మనమంతా ఒక్కటే. సో కాబట్టి మన మధ్యలో ఎక్కడ కూడా ఇట్లాంటి వైషమ్యాలు రాకుండా ఉండాల్సిన ప్రయత్నం ఆయన చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ D6 డీజాకు ఘనంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నది. ఆయనకున్న కమిట్మెంట్, సినిమా రంగంలో ఆయనకున్న కమిట్మెంటు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆయన కమిట్మెంట్ను స్వాగతిస్తుంది. అదేవిధంగా ఆయన చనిపోయిన దాన్ని బట్టి నా యొక్క సానుభూతిని